త్వరలో గుంటూరులో విద్యుత్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. పీఎం ఈ బస్ సేవా పథకం కింద గుంటూరు ఆర్టీసీ రీజియన్కు 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. రాజధాని అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సుల సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గుంటూరు బస్టాండ్లో దాదాపు 5 ఎకరాల్లో జరుగుతున్న ఈ బస్సుల ఛార్జింగ్ స్టేషన్, గ్యారేజ్ నిర్మాణ పనులపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు గౌతమ్. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అత్యాధునిక రవాణా సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కాలుష్యానికి కారణమవుతున్నటువంటి డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి ఈ బస్ సేవ పథకం కింద దాదాపు భారీ ఎత్తున రాష్ట్రానికైతే బస్సులో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే 750 బస్సులు రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. అందులో కీలకమైన నవ్యాంధ్ర రాజధానికి అతి సమీపంలో ఉన్నటువంటి గుంటూరుకి 100 బస్సులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మంగళగిరికి కూడా 50 బస్సులు కేటాయించడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్ చూసినట్టయితే రాష్ట్ర నలుమూలలకి ఈ బస్ స్టాండ్ నుంచి రోజు వేలాది బస్ సర్వీసులు అయితే నడుస్తూ ఉంటాయి. అటు విజయవాడకి, అదేవిధంగా కాకినాడ, రాజమహేంద్రవరం, వైజాగ్, ఇటు చూసినట్టయితే నెల్లూరు, ఒంగోలు, కడప, కర్నూలు, అనంతపురం, అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర అనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కూడా గుంటూరు కేంద్రంగా నిత్యం వేలాది బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి. మరోవైపు చూస్తున్న అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ఎక్కువగా గుంటూరు కేంద్రం నుంచి నడుస్తూ ఉంటాయి. అటు తెలంగాణ హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, అటు కర్ణాటకలోని బెంగళూరు కావచ్చు, అదేవిధంగా తమిళనాడు ఉన్నటువంటి చెన్నై కావచ్చు, వీటన్నిటికి కూడా గుంటూరు నుంచే బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి ఈ గుంటూరు బస్ స్టేషన్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయడం జరిగింది. ఈ 100 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావాలంటే ప్రధానంగా ఈ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉండాలి, అదేవిధంగా ఈ గ్యారేజ్ ఒకటి అందుబాటులో ఉండాలి. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 27 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ నిర్మాణ పనులు అయితే ప్రారంభించారు. గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్ ఉన్నటువంటి గుంటూరు 2 డిపోలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించడం జరిగింది. అందులో ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది. పాత డిపో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేసి అందులో ఇప్పటికి నూతన నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే భారీ ఎత్తున అక్కడ నిర్మాణ పనులు, అటు ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్కి కావాల్సిన అనువైన ప్రదేశాన్ని చదును చేసి ఆ దాదాపు 7 నుంచి 8 అడుగుల ఎత్తున పునాది లేపి దానిపైన ఈ ఛార్జింగ్ స్టేషన్లు, అదేవిధంగా సీసీ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్ తర్వాత గ్యారేజ్ పనులు కూడా చేపడుతున్నారు. ఈ గ్యారేజ్ పనులు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఎందుకంటే దాదాపు 100 బస్సులు, అదేవిధంగా పక్కన మంగళగిరికి మరొక 50 బస్సులు అందుబాటులో రానున్న నేపథ్యంలో ఈ 150 బస్సులకు సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలు వచ్చినా, ఇతర సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి సర్వీస్ అందించేందుకు వీలుగా ఈ గ్యారేజ్ని కూడా అందుబాటులో తీసుకురానున్నారు. మరోవైపు ఈ ఛార్జింగ్ స్టేషన్లో కీలకమైన విద్యుత్ సరఫరా మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ బస్సులన్నీ కూడా విద్యుత్తోనే ఛార్జింగ్ అవుతున్న నేపథ్యంలో గుంటూరు సమీపంలో ఉన్నటువంటి బుడంపాడు విద్యుత్ స్టేషన్ దగ్గర నుంచి ఈ గుంటూరులో ఉన్నటువంటి ఈ విద్యుత్ ఏదైతే ఈ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ ఉందో అక్కడికి ప్రత్యేక విద్యుత్ లైన్లు వేస్తున్నారు. దీనికి దాదాపు 6.5 కోట్ల రూపాయలు వెచ్చించడం కూడా జరిగింది. ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్టయితే గుంటూరు 2 డిపో పరిధిలో ఉన్నటువంటి 5 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేసి ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. ఎందుకంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. గుంటూరు నుంచే ప్రధానంగా నవ్యాంధ్ర రాజధానికి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎలక్ట్రిక్ ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు సూపర్ ఫాస్ట్ లగ్జరీ బస్సులు, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ బస్సులు, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్న నేపథ్యంలో కొంత పొల్యూషన్ కారణమవుతుంది. ఇదంతా కూడా అదేవిధంగా ఇంధనం కూడా వ్యయం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంధన వ్యయాన్ని నియంత్రించడానికి, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కూడా ఈ అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు కనుక అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఎలాంటి కాలుష్యం ఉండకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సులే ఈ ప్రాంతంలో ప్రధానంగా చూసుకుంటే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే మామూలు సాధారణ బస్సులు నడుపుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రధానంగా ఈ మార్గాల్లో నడపాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే హైకోర్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ మొత్తం రాష్ట్ర రాజధానికి సంబంధించి అన్ని అమరావతి కేంద్రంగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి ఎవరు ఎట్టించి వెళ్ళాలన్నా గుంటూరు కేంద్రంగానే వెళ్తుంటారు. కాబట్టి గుంటూరు నుంచి ఈ బస్సులన్నింటినీ నడపడం వల్ల ఈ ప్రధానంగా అన్ని కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో తీసుకొచ్చినట్టయితే అటు పూర్తిగా డీజిల్ వ్యయం తగ్గడమే కాకుండా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. పూర్తిగా గ్రీన్ ఏదైతే రాష్ట్ర రాజధానిని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో దాని ఆశలు కూడా నెరవేరే అవకాశం ఉంది. అందుకోసం అయితే పూర్తి స్థాయిలో
ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో తెచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. మరోవైపు పక్కనే ఉన్న మంగళగిరికి కూడా 50 బస్సులు కేటాయించారు. ఎందుకంటే గుంటూరు తర్వాత ఎక్కువ మంగళగిరి నుంచే ఎక్కువ రాజధానికి వెళ్తూ ఉంటారు. అటు హైకోర్టుకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు, సచివాలయానికి వెళ్ళే ఉద్యోగస్తులు, వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ రవాణాకి సంబంధించి మామూలు బస్సుల కంటే కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే వాళ్ళకి అంటే పొల్యూషన్ లేకుండా ఉంటుందని చెప్పేసి మంగళగిరిలో కూడా ఒక 50 బస్సులు కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు 16 కోట్ల రూపాయలతో అయితే అక్కడ కూడా పనులు ప్రారంభించారు. ఇక్కడ కూడా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ రాబోతుంది. అదేవిధంగా గ్యారేజ్ కూడా, చిన్న గ్యారేజ్ కూడా అందుబాటులో రానుంది. వీటన్నిటిని కూడా ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 750 బస్సులు అందుబాటులోకి వస్తుంటే గుంటూరు మంగళగిరికే 150 బస్సులు కేటాయించారు. అంటే రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ఈ రానున్న రోజుల్లో మరింతగా ఈ 100 బస్సులు మరింతగా పెంచి ఇటీవలే చెప్పినటువంటి రవాణా మంత్రి చెప్పినట్టుగా 2030 నాటికి పూర్తి స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీలో ఏదైతే ఉందో ఆ ఏపీఎస్ఆర్టీసీలో పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు, అదేవిధంగా పూర్తి డీజిల్ బస్సులు అయితే ఇంకా ఖచ్చితంగా మేము నడపమని చెప్పి కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో పూర్తిగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు, అదేవిధంగా సిఎన్జి బస్సులే నడుపుదామని చెప్పి కూడా వాళ్ళు దూర సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 750 మొదటి విడతలో 750 బస్సులు ఉండగా ఇందులో 150 బస్సులు అందుబాటులో రానున్న నేపథ్యంలో ఇది రావటం వల్ల అటు ఇంధన వ్యయం తగ్గి, అదేవిధంగా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గి పూర్తిగా పరిణామహితంగా గుంటూరు నవ్యాంధ్ర రాజధాని వెలుగొందుతుందని చెప్పి కూడా అటు స్థానికులు, అదేవిధంగా ప్రయాణికులు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ఓవర్ టు స్టూడియో.